హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. ఈ రోజు లైవ్లో కళ్యాణ్ అండ్ తనుజ ఒక చిన్న పని చేశారు. అదేంటో తెలుసుకోవాలంటే ముందు లైక్ చేయండి బాబు, లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా లైవ్లో అప్డేట్స్ అన్ని మీకు చెప్పేది. నేను 24/7 లైవ్ చేస్తూ వీడియోస్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి ఒక హార్ట్ సింబల్ అన్న పెట్టండి. ఈరోజు చిన్న క్యూట్ విషయం జరిగింది వీళ్ళిద్దరి మధ్య. అదేంటంటే కళ్యాణ్కి హౌస్లో ఏ ముహూర్తాన్ని అడుగుపెట్టాడు కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా తన డ్యూటీసే మారలేదు. చిమ్ముతూనే ఉన్నాడు ఆ బిగ్ బాస్ హౌస్ని. ఆ కట్టినోళ్ళు కూడా అన్నిసార్లు చిమ్ముండదేమో, చిమ్ముతూనే ఉన్నాడు. అలాంటిది ఈరోజు కళ్యాణ్కి తనుజ హెల్ప్ చేస్తానంటూ వస్తుంది. నేను హెల్ప్ చేస్తాను నీకు, నేను చేస్తాను అంటూ వస్తుంది. అంటే నీకు రాదు, నువ్వు చేయకు, నేను చేసుకుంటాను, నీది బాత్రూమ్ కదా వెళ్ళి చేసుకోపో అని అంటాడు. లేదు నేను చేస్తాను, నేను చూస్తాను, నేను చెందుతాను అని చెప్తుంది. సరే అయితే నేను నేర్పిస్తాను రా అని అంటాడు. నువ్వే నేర్పేయక్కల్లా, నీకేం రాదు, నేనే నేర్చుకుంటాను, నేనే చేస్తానని దాంతో ఇలా అంటుంటుంది అనమాట చేటతో. అంటుంటే అలా కాదమ్మా, అలా కాదురా, ఇలా రా, నీకు ఏది చేత కాదు, ఏమీ తెలియదు, చిమ్మటం కూడా రాదు, మరి చేతతో ఎత్తడం కూడా రాదు అని అంటాడు. అంటే నాకు అన్నీ వచ్చు, నీకేం రావు అంటే, నువ్వు అలా కాదు కానీ నాతో వచ్చేసి నేను తీసుకెళ్తా అని నేర్పిస్తా అని అంటాడు అనమాట. అంటే ఏంటి అంటున్నావు అని అంటే, ఏం లేదు నీకు నేర్పిస్తాను, పని నేర్పిస్తాను అంటున్నాను, ఇంకేం లేదు. అది తీసుకొని చాటను తీసుకొని చిన్నగా ఇలా అనాలి, లేకపోతే పట్ట మొత్తం పోతుంది అని అంటే, కార్పెట్ మొత్తం పోతుంది అంటే, నాకు తెలుసులేవయ్యా నేను దాన్ని చేస్తానంటే ఏం నీకు తెలిసింది అని చెప్పి తనకి క్యూట్గా ఆ చెమ్మటం అది నేర్పిస్తాడు. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సీన్ కూడా. అంటే తను ఒప్పుకోదు, నాకు రాదు అనే విషయం ఒప్పుకోదు. నీకు రాదు, నేను నేర్పిస్తానంటాడు కళ్యాణ్. అయినా కూడా నేనే చేస్తా, అసలు తన డ్యూటీ కాదు అది. అయినా కూడా వచ్చి కళ్యాణ్ దగ్గర కూర్చొని నేను చేస్తానంటూ చిప్పు పట్టుకొని ఆ చాట అది పట్టుకొని ఊడుస్తూ ఉంటుంది. నిన్ను ఎవరు చేసుకుంటారు కానీ అసలు ఏమి చేత కాదు నీకు, వండటం తప్పించి అంటే నీకు తినటం తప్పించి ఏం రాదు కదా అంటది. నాకెందుకు రాదు, నాకు అన్ని పనులు చేస్తాను, నేను కావాలంటే నీకు అన్ని నేర్పిస్తాను, రా చూడు అని అంటాడు. చాలే ఏవేవో అంటావురా, ఏమీ అర్థం కాదు, నువ్వేమంటావు, ఎలా అంటావు, అసలు అర్థమే కాదు అని అంటది అనమాట. నీకు అర్థమైతే నేనెందుకులే ఇలా ఉంటానని ఏదో గొనుక్కుంటాడు. ఆ గొనుక్కునేటప్పుడు చాలా అంటే చాలా క్యూట్ గా ఉంటారు ఇద్దరు. ఎంత క్యూట్ గా ఉంటారు అంటే బాగా ఉంటారు. ఏమైనా కానీ బిగ్ బాస్ సీజన్ 9లో వీళ్ళిద్దరు జోడి మట్టు చాలా ట్రూ అండ్ జెన్యూన్ బాండింగ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే హద్దులు మీడరు, హద్దుల్లో ఉంటారు, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకుంటారు. అంటే బయటికి ఎలా వెళ్తుందని ఒక భయమైనా ఉండొచ్చు, కళ్యాణ్ బ్యాడ్ అయిపోతాడని ఒక భయమైనా ఉండొచ్చు తనుజాకి. ఆ కళ్యాణ్ బ్యాడ్ అవటం అస్సలు ఇష్టం ఉండదు అనమాట తనుజాకి. మరి తనుజనేమో ఒక ఎంత కేరింగ్ అని ముందు వీడియోలో చెప్పాను కదా, బన్నీ గారి దగ్గర దొరికిపోయారని. వాళ్ళ కేరింగ్ చూపిస్తా, కళ్యాణ్ తనుజ మీద కేరింగ్ చూపిస్తా అన్నప్పుడు దొరికిపోయారనమాట. ఆ వీడియో కూడా చూడండి, బాగుంటుంది. అలా వీళ్ళ క్యూట్ లవ్ స్టోరీ బాగుంటుంది. లవ్ స్టోరీ అని చెప్పలేండి, ఎందుకంటే మనకి తెలియదు కదా అది ఫ్రెండ్షిప్, లవ్, సంథింగ్ ఏంటో, కానీ జంట మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుంది కదా.